పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలోనే ఈ రోజు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అది కూడా ఎవరంటే ముస్లిం వ్యక్తి. ఒంగోలు నుంచి వచ్చినటువంటి యాత్రికులు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఈ షమీర్ అనే వ్యక్తి ఎక్కడికి పోవాలని వాళ్ళని అడగ్గా శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాలన్నాడు. శ్రీనివాస మంగాపురానికి వెళ్ళాలంటే 800 రూపాయలు అడిగారు. వెంటనే వాళ్ళు ఫ్రీ బస్ ఉంది కదా, మేము ఫ్రీ బస్ లో వెళ్తామని చెప్పి ర్యాపిడోని బుక్ చేసినారు. ర్యాపిడో బుక్ చేసి అందులో ఎక్కతా అంటే ఆ భక్తుల మీద ఈ షమీర్ అనే ముస్లిం ఆటో డ్రైవర్ కిరాతకంగా దాడి చేశాడు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే ఈ రోజు హిందువులకి భద్రత ఎక్కడుంది? ఈ దాడికి ప్రధాన కారణం తిరుపతి పోలీసు వారే. మీ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ఆ దాడి జరిగింది. ఆటో స్టాండ్లు ప్రోత్సహిస్తుంది ఈ రోజు తిరుపతి పోలీసులు వారే. తిరుమలకు వచ్చే భక్తులకి సరైన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈ రోజు టీటీడీ వారు. రైల్వే స్టేషన్ నుంచి అలిపిరికి శ్రీనివాస మంగాపురానికి ఉచిత బస్సులు 10 పెట్టండి, 20 పెట్టండి. మీ ఇంట్లో సొమ్ము తెచ్చి పెడతారా? ఉండి సొమ్మే కదా. భక్తులు ఉండిలో వేసినటువంటి సొమ్ముని భక్తులకు ఉపయోగించేదానికి కూడా మీకు నిర్లక్ష్యమా? దాతలకు చెప్తే ఉచితంగా 100 బస్సులు ఇస్తారు. ఈ రోజు తిరుమలకు వచ్చినటువంటి భక్తుల మీద ఒక ముస్లిం ఆటో డ్రైవరు అంత ధైర్యంగా పబ్లిక్ గా బహిరంగ ప్రదేశంలో ఆ మాదిరి దాడి చేశాడంటే ఏమిటి సంకేతాలు? ఏమని అర్థం చేసుకోవాలి ఈ సంకేతాలని? ఒక్కసారి పత్రికా ప్రకటన చూడండి. ఏమని రాసినారో, భక్తులపై ఆటో డ్రైవర్ల దాడి, 2 గాయాలు, పోలీస్ అదుపులో షమీర్ అనే ఆటో డ్రైవరు, ఆటో సీజు. ఈ కింద ఒక్కసారి చూడండి. ఇంత ఘటన జరుగుతున్నా అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది పత్రికల్లోనే వచ్చిందండి. ఎందుకు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ప్రేక్షక పాత్ర వహించారంటే ఈ ఆటో స్టాండ్ లో నుంచి ముడుపులు ముట్టుతున్నాయి. కాబట్టి ఈ రోజు మేము తిరుపతి ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నాం, భక్తుల భద్రత ముఖ్యం, తిరుపతి క్షేత్రం ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. కాబట్టి తిరుపతి రైల్వే స్టేషన్ పరిధి గాని బస్ స్టాండ్ పరిధిలో ఉన్నటువంటి ఆటో స్టాండ్లు అన్నింటిని కూడా తొలగించండి. ఆటో స్టాండ్లు అక్కడ పెట్టడం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. అక్కడ ఫుట్పాత్లు లేవు, ఆటో స్టాండ్లు ఉన్నాయి. భక్తులు ఎక్కడ నడవాలి? పాదచరులు ఎక్కడ నడవాలి? ఆటోల మీద నడవాలా? కాదు కదా. పాదచరులకు ఫుట్పాత్లు వేయండి, అక్కడ నడుస్తారు. పబ్లిక్ నడిచేటువంటి రోడ్లు ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసి